Hi everyone, I'm Suvarna and welcome to my channel. Here is the info for today's outfit. ఈ కుర్తీ ఏమో ప్యూర్ కాటన్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. ఫ్యాబ్రిక్ కొంచెం థిన్‌గా ఉంటుంది. సో, న్యూడ్ స్లిప్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇలా పింక్ ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చాడు. వాష్ చేశాక పింక్ కలర్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అవ్వలేదన్నమాట. అండ్ ద లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్ యూజ్డ్ క్లోత్స్ క్లోజెట్. దీన్ని మా వార్డ్‌రోబ్‌కి ఇంకో సైడ్‌లో చేయించామనమాట. అండ్ బెడ్‌రూమ్ డోర్ వెనకాతల కొంచెం కార్నర్ స్పేస్ వస్తే దాన్ని మేము ఇలా యూజ్ చేసుకున్నాం. దీనికి ఇంకో సైడ్ ఏమో బాత్రూమ్ ఎంట్రన్స్. దీనికి మొత్తం 1 ఫీట్ డెప్త్ వచ్చిందని చెప్పి పైన నాది, మా హస్బెండ్‌ది యూజ్ క్లోత్స్ పెట్టుకోవడానికి చేయించుకున్నాము. అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లేస్‌నేమో డ్రావర్స్ కింద చేయించేసాను. ఇంకేమైనా థింగ్స్ పెట్టుకోవచ్చులే అని. ఇన్ కేస్ బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉన్నా కూడా ఏమి కంజెస్టెడ్‌గాను ఉండదు. అండ్ బాత్రూమ్ డోర్ కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. దీన్ని ఓపెన్ చేశాక ఇలా ఉంటది. ఇన్‌సైడ్ స్పేస్ ఏమో మా హస్బెండ్‌ది అండ్ డోర్ స్పేస్ ఏమో నాది. హస్బెండ్ కోసం ఈ హుక్ రైల్ పెట్టిచ్చాను టు హ్యాంగ్ హిస్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్. దీన్ని నేను ఎలాగో రీచ్ అవ్వలేను కాబట్టి డోర్ పైన నేను ఒక హ్యాంగింగ్ రాడ్ చేయించుకున్నా టు హ్యాంగ్ మై క్లోత్స్. అండ్ దీనికోసం రెగ్యులర్ హ్యాంగర్స్ కాకుండా స్వివెల్ హ్యాంగర్స్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే దీని హుక్స్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతాయి అండ్ బెండ్ కూడా అవుతాయి. దీనివల్ల మనం క్లోత్స్ ఒకదాని పైన ఒకటి ఫ్లాట్‌గా హ్యాంగ్ చేసుకోవచ్చు. వేరేస్ రెగ్యులర్ హ్యాంగర్స్ హుక్స్ ఏమో ఫిక్స్డ్ ఉంటాయి. అండ్ అవి ఇక్కడ పెట్టామంటే స్పేస్ లేక నిటారుగా ఉండిపోతాయన్నమాట. మేకింగ్ ద స్పేస్ ఇంపాసిబుల్ టు యూజ్. అందుకే హ్యాంగ్ చేసే దగ్గర ముందు వెనక స్పేస్ లేనప్పుడు దీస్ స్వివెల్ హ్యాంగర్స్ ఆర్ ద బెస్ట్ వన్స్ టు గో విత్. ఏమైతే అవుట్‌ఫిట్స్ నేను జస్ట్ 1 ఆర్ 2 అవర్స్‌కే వేసుకొని, మళ్ళీ వెంటనే రిపీట్ చేస్తానో, వాటినే ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటా. అండ్ కమింగ్ టు ద డ్రావర్ సెక్షన్. ఫస్ట్ డ్రావర్‌లో గార్మెంట్ స్టీమర్ ఉంటది. అండ్ ఏమైతే క్లోత్స్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ వేసుకొని, అండ్ వెంటనే రిపీట్ చేయనో, వాటిని మంచిగా ఎయిర్ డ్రై చేసి, అప్పుడు ఇక్కడే నెక్స్ట్ యూజ్ వరకు ఉంచుతా. అండ్ దీని పక్కన నా స్టోల్స్ ఉంటాయి. సెకండ్ డ్రావర్‌లో మా బేదింగ్ టవల్స్ ఉంటాయి. అండ్ వీటిని నేను వర్టికల్ స్టాక్స్‌లో పెడతాను టు యాక్సెస్ దెమ్ ఈజీలీ. ఇదొక మైక్రోఫైబర్ టవల్ ర్యాప్. హెడ్ బాత్ తర్వాత ఎక్సెస్ వాటర్ డ్రిప్‌ని అబ్జార్బ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ డ్రావర్‌లో ఐరనింగ్‌కి ఇచ్చే క్లోత్స్‌ని అండ్ వాటిని క్యారీ చేసే బ్యాగ్స్‌ని ఉంచుతా. దీని కింద లాస్ట్ డ్రావర్‌లో కూడా ఐరనింగ్‌కి ఇచ్చే క్లోత్సే పెడుతూ ఉంటా. అండ్ వెంటిలేషన్ కోసం సీఎన్సీ కట్ ఆర్ లేజర్ కటింగ్‌కి బదులు ఇలా వెంటిలేటర్ ప్లేట్స్ అండ్ రింగ్స్ పెట్టించాను ఇన్ యాంటిక్ కలర్ టు మ్యాచ్ విత్ ద నాబ్స్. క్రాస్ వెంటిలేషన్ ఇచ్చాం టు మాక్సిమైజ్ ద ఎయిర్ సర్క్యులేషన్ ఇన్‌సైడ్. నాబ్స్ తీసుకునేటప్పుడు 2 స్క్రూస్ ఉన్నది తీసుకుంటే అది డైలీ యూసేజ్‌లో త్వరగా లూజ్ అయిపోదు. మా వార్డ్రోబ్ ఫ్లూటెడ్ లామినేట్ ఏ షేడ్‌లో అయితే ఉందో అదే షేడ్‌లో ప్లెయిన్ లామినేట్‌ని దీనికి పెట్టించాం. ఇలాంటి సిలికాన్ బంపర్స్ వస్తాయన్నమాట ఇన్ సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్ షేప్. ఈ క్లోజర్ టాప్ ఎడ్జ్ పైన ఒకటి పెట్టానన్నమాట. ఎక్కడైతే బెడ్‌రూమ్ డోరు ఈ క్లోజర్ 2 బ్యాంగ్ అవుతుందో అక్కడ ఒకటి పెట్టాను. సో దట్ సౌండు రాదు అండ్ లామినేట్ కూడా పాడవకుండా. ఇంకోటేమో బాత్రూమ్ ఎడ్జ్ టాప్ పైన ఒకటి పెట్టాను. ఎక్కడైతే ఈ క్లోజెట్ డోర్ ఫుల్‌గా ఓపెన్ చేసినప్పుడు దానికి బ్యాంగ్ అవుతుందనమాట. మీకు ఈ ఐడియా ఎలా అనిపిచ్చిందో నాకు కమెంట్స్‌లో డెఫినెట్‌గా చెప్పండి. అండ్ ఎండ్ వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.